ఈ వీడియోలో పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యలో పూర్వ ప్రాథమిక విద్య పిల్లలను ప్రాథమిక స్థాయి కలుపుతుంది గురించి తెలుసుకుందాం. పూర్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళక ముందు అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు ఇంటిలోనే గడుపుతారు. గృహాలలోనే సాంఘికీకరణ, భద్రత, స్వేచ్ఛ మొదలైనవి వృద్ధి చెందుతాయి. పని పట్ల అభిరుచి, ఆటలలో అభిరుచి, కథలు వినడంలో శ్రద్ధ, చావు పుట్టుక, క్రమశిక్షణ, సర్దుబాట్ల గురించి తెలుసుకుంటారు. గృహంలో అవ్వ, తాత, తల్లి, తండ్రి, అన్న, అక్క మొదలైన కుటుంబ సభ్యుల ద్వారా వీటిని గురించి నేర్చుకుంటారు. ఆధునిక సౌకర్యాలైన రేడియో, టీవీ, సినిమాల ద్వారా కూడా పిల్లలు అనుభవాలను పొందుతారు. భాష, గణితం, పరిసరాలను గురించి జ్ఞానాన్ని సంపాదిస్తారు. అసంకల్పితంగానే వీటిని నేర్చుకుంటారు. కాబట్టి గృహంలో నేర్చుకున్న అనియత విద్యగా దీన్ని భావించవచ్చు. గృహంలో పరిసరాలను నేర్చుకున్న విద్య పిల్లలను పూర్వ పాఠశాలకు కలుపుతుంది. గృహంలో పరిసరాలు నేర్చుకున్న అనుభవాలు పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలో క్రమబద్ధీకరించబడి అభివృద్ధి చెందుతాయి. ఒక రకంగా చూస్తే పూర్వ ప్రాథమిక పాఠశాల గృహ విస్తరింపే. పిల్లలు గృహ ప్రపంచం నుంచి పాఠశాల ప్రపంచానికి వెళ్లడంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ వాతావరణంలో పిల్లలు నియమిత సభ్యులతోనే పరిచయం కలిగి ఉండేవారితో కలిసిమెలిసి ఉంటారు. కానీ పాఠశాల ప్రపంచంలో వందల కొద్దీ పిల్లలు ఉండడమే కాక కొత్త వారైన ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది. అందువల్ల చాలా మంది పిల్లలు కుటుంబం, పాఠశాల మధ్య ఒక అగాధం ఉన్నట్లుగా భావిస్తారు. పూర్వ విద్యా కేంద్రాలు ఈ అగాధాన్ని పూడ్చి ప్రాథమిక పాఠశాలలతో కలుపుతాయి. పూర్వ పాఠశాలలో పూర్వ పఠన లేఖన, సంఖ్యా భావనలకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలకు ప్రాథమిక పాఠశాలలో నేర్పబోయే భాష, గణితానికి కింద పేర్కొన్న విధంగా సంబంధం ఉంటుంది. పాఠశాల సంసిద్ధత తరుణంలో పూర్వ పాఠశాల ప్రాముఖ్యం. పిల్లలు గృహ వాతావరణానికి బాగా అలవాటు పడి ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలతో మెలుగుతూ ఉంటారు. ఇంటిలోని వస్తువులతో, తల్లిదండ్రులు కొనిపెట్టిన ఆట బొమ్మలతో ఆడుకుంటూ, ఇంటిలోను బయట తిరుగుతూ స్వేచ్ఛ, భద్రత గల వాతావరణంలో పెరుగుతూ ఉంటారు. వీధిలోని సమ వయస్కులతో సహవాసం చేస్తూ, సంభాషించుకుంటూ, పాటలు పాడుకుంటూ, వారితో ఆటలాడుకుంటూ ఉంటారు. ఇటువంటి ప్రేమపూర్వక స్నేహ వాతావరణం నుంచి కొన్ని నిబంధనలకు, క్రమశిక్షణకు అలవాలమైన నియత పాఠశాలకు రావడానికి పిల్లలు ఇష్టపడరు. ప్రాథమిక పాఠశాలలో గృహ వాతావరణానికి భిన్నంగా కొత్త వారు దర్శనం ఇస్తారు. రకరకాల వాతావరణాల నుంచి వచ్చిన పిల్లలు, రకరకాల మనస్తత్వం గల పిల్లలు పాఠశాలలో కనిపిస్తారు. పిల్లలు అపరిచితుడైన ఉపాధ్యాయుని చూస్తారు. పాఠశాల ఉపాధ్యాయుడు ఉపయోగించే కుర్చీ, మేజా, బల్లలు కొంతమంది పిల్లలకు కొత్త. ఇంటిలో కనబడని వస్తువులు కూడా ఎన్నో పాఠశాలలో దర్శనమిస్తాయి. పాఠశాల ఆట స్థలం కూడా కొత్తదనాన్ని కలిగిస్తుంది. కొన్ని పాఠశాలలు గ్రామానికి దూరంగా ఉండడం, చుట్టుపక్కల గృహాలు లేకపోవడం, పాఠశాలకు ఒంటరిగా నడవాల్సి రావటం పిల్లలకు అభద్రతా భావాన్ని కలిగించే అంశాలు. పాఠశాలకు వేళకు సరిగ్గా హాజరు కావడం, నియమిత సమయాల్లోనే తరగతి గది నుంచి బయటకు రావడం, ఉపాధ్యాయుడు చెప్పే కృత్యాలు చేయడం, కదలకుండా బుద్ధిగా కూర్చొని గంటల తరబడి పాఠాలను వినడం పిల్లవాడికి ఆసక్తి లేని అంశాలే. కాబట్టి పిల్లలను ప్రాథమిక పాఠశాలకు రప్పించడానికి, పాఠశాల వాతావరణానికి అలవాటు చేయడానికి సంసిద్ధత కార్యక్రమం అవసరం అవుతుంది. పూర్వ ప్రాథమిక విద్య ప్రప్రథమంగా పాఠశాలలో చేరే మొదటి తరం అభ్యాసకులకు ఎంతో తోడ్పడుతుంది. తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనందువల్ల, వారి గృహాల్లో విద్యా చైతన్యం లేనందువల్ల వారి పిల్లలు భాష, గణితం మొదలైన విద్యా విషయాలను వెనుకబడి ఉంటారు. వీరు నేరుగా ప్రాథమిక పాఠశాల ప్రవేశిస్తే విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఇతర పిల్లలతో పాటు సమానంగా అభివృద్ధిని సాధించలేరు. పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలు ముఖ్యంగా మొదటి తరం అభ్యాసకులను ప్రాథమిక పాఠశాలకు సన్నద్ధం చేస్తాయి. కొంతమంది పిల్లల మాతృభాష రాష్ట్రం ఆమోదించే భాషగా ఉండకపోవచ్చు. వీరు ప్రాథమిక పాఠశాలలో నేరుగా ప్రవేశిస్తే పాఠశాలలోని బోధనా భాషకు త్వరితంగా ఆకర్షితులు కాలేరు. ఇతర పిల్లల కంటే వెనకబడిపోతారు. ఇటువంటి పిల్లలు కూడా ప్రథమంగా పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల్లో అభ్యసించడం అవసరం. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల పరిస్థితిని గమనిస్తే 1వ తరగతిలో చేరిన పిల్లలందరూ ప్రాథమిక విద్య ముగిసే వరకు కొనసాగడం లేదు. దాదాపు 35% మంది పిల్లలు 1వ తరగతిలోనే మధ్యాంతరంగా పాఠశాల నుంచి విరమించుకుంటున్నారు. ఇలా జరగడానికి ముఖ్య కారణం పిల్లలు తమ గృహ జీవితం నుంచి విద్యాభ్యాసానికి ఆవశ్యకమైన సంసిద్ధతను పొందకుండానే అమాంతం 1వ తరగతిలో చేరిపోవడం, నేరుగా ప్రాథమిక పాఠశాలలో ప్రవేశించిన పిల్లలు పాఠశాల వాతావరణానికి, పాఠ్య ప్రణాళిక వల్ల ఏర్పడే ఒత్తిడులకు సర్దుబాటు చేసుకోలేకపోవడమే. ప్రాథమిక తరగతులు అభ్యసించవలసిన విషయాలకు పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు దోహదపడతాయి. ప్రాథమిక తరగతుల్లో చదవడం, రాయడం, గణితం నేర్చుకోవడానికి అవసరమైన అవగాహన పూర్వ ప్రాథమిక విద్య కలిగిస్తుంది. ఇతర పిల్లలతో కలిసిమెలిసి తిరగడం, దినచర్య పాటించడం, కొంతసేపు ఒకే చోట కూర్చొని ఒక పనిపై దృష్టి కేంద్రీకరించడం, ఏదైనా విషయంపై దృష్టి నిలపగల సమయాన్ని పెంచుకుంటూ పోవడం వంటి ఇతర నైపుణ్యాలను కూడా పిల్లల్లో వృద్ధి చెందడానికి పూర్వ ప్రాథమిక విద్య దోహదం చేస్తుంది. పూర్వ ప్రాథమిక విద్యను అంగన్వాడీ, బాలవాడి, నర్సరీల ద్వారా పొంది 1వ తరగతిలో ప్రవేశించే పిల్లలు ఎక్కువ మంది ప్రాథమిక పాఠశాలలో కొనసాగలరని, ప్రత్యేకించి దిగువ స్థాయి ప్రాథమిక తరగతుల్లో ఉన్నతమైన అభ్యాసాన్ని చేరుకుంటారని శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.